ఏపీలో వైసీపీ నీచమైన రాజకీయాలు చేస్తుందని పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ మండిపడ్డారు. మామిడి రైతుల విషయంలో మాజీ సీఎం జగన్ అనవసర రాద్ధాంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. మామిడి రైతుకు సబ్సిడీని ప్రభుత్వం ప్రకటించిందని, ఏ అర్హతతో జగన్ ఈ నెల 9న బంగారుపాలెంకు వస్తున్నారని ఎమ్మెల్యే ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో ఏ ఒక్కరోజైనా మామిడి రైతుకు సబ్సిడీ ఇచ్చారని ప్రశ్నించారు. ఇక మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం నడిపే గుజ్జు పరిశ్రమ వద్దకు వెళ్లి జగన్ నిరసన వ్యక్తం చేయాలని డిమాండ్ చేశారు. మామిడి రైతుల కష్టాల మీద, మామిడి రైతుల బాగోగుల మీద 12 రూపాయల కనీస మద్దతు ధరను ప్రకటించి 4 రూపాయలని ప్రభుత్వం భరించే విధంగా ఒక ప్రకటన చేయడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం దగ్గర మంచి పేరు తెచ్చుకుంటారనేటువంటి ఉద్దేశంతో, అక్కసుతో, ద్వేషంతో, కసితో మాజీ ముఖ్యమంత్రి 9వ తారీఖున పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మార్కెట్ యార్డుకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తానన్నాడంట. మామిడికాయల ధరల గురించి కానీ, మామిడి రైతాంగం గురించి కానీ, గుజ్జు పరిశ్రమల గురించి కానీ మాట్లాడడానికి మీకు ఏమి అర్హత ఉందని, మామిడి రైతుల కష్టాల మీద